భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ రసవత్తరంగా జరుగుతుంది. ఇప్పటి వరకు ముగిసిన 2 వన్డే మ్యాచ్లు కూడా మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు హోరాహోరీగా సాగి తీవ్ర ఉత్కంఠను రేపాయి. తొలి వన్డేలో టీమిండియా 17 పరుగుల స్వల్ప తేడాతో గెలవడం, రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా చివరి ఓవర్లో కానీ విజయాన్ని అందుకోలేకపోవడం వంటివి అభిమానులకు ఫుల్ మజానిచ్చాయి. ముఖ్యంగా 2 మ్యాచ్ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. రెండో వన్డేలో అయితే భారత జట్టు 358 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ దాన్ని సౌత్ ఆఫ్రికా ఛేదించడం గమనార్హం. బ్యాటింగ్ పిచ్చులు కావడంతో బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారు. బౌలర్లకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. విశాఖ వేదికగా జరుగుతున్న 3వ వన్డేలో కూడా బ్యాటింగ్ పిచ్చే ఉండే అవకాశం ఉంది. దీంతో మరోసారి భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. పైగా ఈ మైదానంలో గతంలో జరిగిన వన్డే మ్యాచ్ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం సిరీస్ లో 2 జట్లు 1-1తో సమానంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో విశాఖపట్నంలో జరిగే 3వ వన్డే మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టే సిరీస్ విజేతగా నిలుస్తుంది. దీంతో 2 జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్ లో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత జట్టుకు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలవడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటికే టెస్ట్ సిరీస్ ఓటమితో మన జట్టు అనేక విమర్శలతో పాటు అవమానాలను కూడా ఎదుర్కొంటుంది. టీమిండియా కంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఈ మ్యాచ్ లో గెలుపు ఇంకా కీలకమని చెప్పుకోవాలి. గంభీర్ కోచింగ్ లో స్వదేశంలో భారత జట్టు 2 సార్లు టెస్టులో వైట్ వాష్ కావడంతో అతనిపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంభీర్ ను కోచ్ గా తప్పించాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వన్డే సిరీస్ కూడా ఓడిపోతే గంభీర్ మరింత ఇరకాటంలో పడిపోతాడు. ఒకవేళ బీసీసీ గంభీర్ ను కోచ్ గా తప్పించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో గంభీర్ ప్రస్తుతం మరో గండంలో ఉన్నాడనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో శనివారం విశాఖపట్నం వేదికగా జరిగే 3వ వన్డేలో గెలిపే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. విశాఖలో కూడా చేసిన సమయంలో డ్యూ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ బ్యాటింగ్ ఈజీగా మారింది. డ్యూ వచ్చినప్పుడు ఫీల్డింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. బంతి తడిగా మారడంతో చేతికి చెక్కడం కష్టంగా మారుతుంది. రవీంద్ర జడేజా వంటి గొప్ప ఫీల్డర్ కూడా 2వ వన్డేలో మిస్టేక్స్ చేశాడంటేనే డ్యూ వచ్చినప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో మరోసారి టాస్ కీలకం కానుంది. నిజం చెప్పాలంటే టాస్ గెలిచిన జట్టు సగం మ్యాచ్ గెలిచినట్టే. కానీ అదేం దరిద్రమో ఏమో కానీ గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చినప్పటి నుంచి టీమిండియా దాదాపు ప్రతి మ్యాచ్ లో టాస్ ఓడిపోతుంది. టీమిండియా ఓటములకు ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అసలు వరుసగా 20 వన్డేల్లో మన కెప్టెన్ లో టాస్ ఓడిపోవడం అనేది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. మన కెప్టెన్ లో టాస్లు ఇంతలా ఎందుకు ఓడిపోతున్నారో అర్థం కాని రహస్యంగా మారింది. నిజం చెప్పాలంటే తొలి వన్డేలో సౌత్ ఆఫ్రికా చేసిన సమయంలో మన పేసర్లు 11 పరుగులకే 3 వికెట్లు తీశారు కాబట్టి గెలవగలిగాం. కానీ లేదంటే అది కూడా ఓడిపోయే వాళ్ళమే. 349 పరుగుల భారీ స్కోర్ చేసి కూడా కేవలం 17 పరుగుల తేడాతో గెలిచామంటేనే సెకండ్ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికాకు బ్యాటింగ్ ఎంత ఈజీగా మారిందో అర్థం చేసుకోవచ్చు. 2వ వన్డేలో అయితే ఇది స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు 2వ వన్డేలో మన ఫీల్డింగ్ మిస్టేక్స్ కూడా సౌత్ ఆఫ్రికాకు ప్లస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 3వ వన్డేలో గెలవాలంటే మన వాళ్ళు ఫీల్డింగ్ లో సత్తా చాటాల్సిందే. అయితే విశాఖలో మన జట్టుకు గత రికార్డులు మాత్రం బాగున్నాయి. ఇక్కడ భారత జట్టు ఇప్పటి వరకు 10 వన్డే మ్యాచ్లు ఆడింది. అందులో ఏకంగా 7 గెలిచింది, 1 టై అయింది, 2 మాత్రమే ఓడిపోయింది. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే 2వ వన్డేలో టీమిండియాకు విలన్స్ గా మారిన ఆటగాళ్లను 3వ వన్డేకు తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 3వ వన్డేకు టీమిండియా తుది జట్టులో కొత్త ఆటగాళ్లను చూడడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 2024 టీ20 ప్రపంచ కప్ విన్నర్ రిషబ్ పంత్ ను 3వ వన్డేలో ఆడించడం ఖాయంగా కనిపిస్తుంది. మొదటి 2 వన్డేల్లో బ్యాటు బాల్ తో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో పంత్ను ఆడించే అవకాశం ఉంది. అలాగే 2వ వన్డేలో 2 వికెట్లు తీసినప్పటికీ ఏకంగా 10కి పైగా ఎకనామీతో ధారాళంగా పరుగులకు సమర్పించుకున్న ప్రసిద్ధ్ కృష్ణకు కూడా 3వ వన్డేలో చోటు కష్టమే. చాలా మంది 2వ వన్డేలో టీమిండియా ఓటమికి ప్రసిద్ధ్ కృష్ణనే కారణమని అంటున్నారు. కాగా తొలి వన్డేలోనూ ప్రసిద్ధ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ప్రసిద్ధ్ కృష్ణను తప్పించి అతని స్థానంలో లోకల్ బాయ్ విశాఖకు చెందిన పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇలా చేస్తే మన పేస్ బలం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి పూర్తి 10 ఓవర్ల పూట బౌలింగ్ చేస్తాడనే నమ్మకం లేదు. ఈ 2 మార్పులతో పాటు మరో మార్పు కూడా జరిగే అవకాశం ఉంది. తొలి 2 వన్డేల్లో బ్యాటర్ గా ఫీల్డర్ గా విఫలమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు 3వ వన్డేలో చోటు కష్టమే. 2వ వన్డేలో అయితే యశస్వి జైస్వాల్ బ్యాటర్ గా విఫలమైన దానికంటే ఫీల్డర్ గా విఫలం కావడమే ఎక్కువ నష్టం కలిగించింది. మాక్రమ్ 50 పరుగుల మీద ఉన్నప్పుడు ఇచ్చిన ఈజీ క్యాచ్ ను బౌండరీలను వద్ద యశస్వి జైస్వాల్ వదిలేశాడు. అంతేకాకుండా ఆ బంతి జైస్వాల్ చేతుల నుంచి తప్పించుకుని 6 కూడా వెళ్ళిపోయింది. దీంతో ఆ తర్వాత ఏకంగా సెంచరీ కొట్టిన మాక్రమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. జైస్వాల్ క్యాచ్ ను వదిలేయడం ఇది మొదటిసారి ఏం కాదు. గతంలోనూ అతను కీలక క్యాచ్ ను వదిలేశాడు. అందుకే 3వ వన్డేలో జైస్వాల్ ను తప్పించాలనే డిమాండ్ వినిపిస్తున్నాయి. జరిగితే రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ గా ఆడతాడు. జైస్వాల్ స్థానంలో తిలక్ వర్మను మిడిల్ ఆర్డర్ లో ఆడిస్తారు. కానీ ఈ మార్పు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుతం భారత టెస్టు జట్టులో యశస్వి జైస్వాల్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. చాలా రోజులుగా టెస్టులో ఓపెనర్ గా విశేషంగా రాణిస్తున్నాడు. చాలా రోజులుగా వన్డేలో బెంచ్ పై కూర్చున్నాడు. అందుకే జైస్వాల్ కు మరో అవకాశం ఇవ్వచ్చు. అలాగే జైస్వాల్ ను తప్పిస్తే ప్రస్తుతం 4వ స్థానంలో రాణిస్తున్న రుతురాజ్ ఓపెనర్ గా రావాల్సి ఉంటుంది. అప్పుడు అతని
కొన్ని స్థానంలో మార్పులు చోటు చేసుకోవడం రుతురాజ్ ప్రదర్శనపై ప్రభావం చూపొచ్చు. పైగా ఈ సిరీస్ ఆరంభానికి ముందే యశస్వి జైస్వాల్ ను ఓపెనర్ గా రుతురాజ్ గైక్వాడ్ 4వ స్థానంలో అన్ని మ్యాచ్లు ఆడిస్తామని వారిద్దరికి ముందునే టీం మేనేజ్మెంట్ హామీ ఇచ్చిందంట. కాబట్టి ఈ మార్పు జరగకపోవచ్చు. ఒకటే చెప్పుకున్న 2 మార్పులు మాత్రం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన 3వ వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది. ఓపెనర్ గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, 1వ డౌన్ లో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, 5వ స్థానంలో రిషబ్ పంత్, 6వ స్థానంలో కెప్టెన్ కేఎల్ రాహుల్, 7వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, 8లో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేస్తారు. ప్రధాన పేసర్లుగా హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రధాన స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కొనసాగనున్నారు. అయితే 3వ వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.